పిల్లలు అడిగిరు కదా అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు 12 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల్ని పట్టుకొని తల్లి తండ్రి అంత రెస్సల పోయి జీవితాలను ఆగం చేసుకునుడు ఏంది నాకు అర్థం కాదు. పిల్లలకు చెప్పుకోరా, సమాజంలో రోజు జరిగే తప్పుల నుంచేలి పాఠాలు నేర్చుకోకపోతే రక్తపు మడుగులల్లా చితి మంటలల్లా నేర్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. లోపల వాళ్ళు పండగ చేసుకున్నారు, బయట వీళ్ళకి పాడేగట్టిండు. గ్రౌండ్ లోపల 11 మందికి IPL కప్పు, గ్రౌండ్ బయట 11 మందికి సావు డప్పు. సర్కార్లు సావు లెక్కలు వేసుకున్నాయి, సావు పోటీలు పెట్టుకున్నాయి. సచ్చినోళ్లకు పైసలు ఇస్తాం, అదే ఎక్స్‌గ్రేషియా. మనకు అలవాటే కదా పైసలు ముఖం మీద కొట్టించుకున్నాడు. ఇప్పటికైనా అర్థమవుతుందా? సంతల పశువులకి రేట్లు కట్టినట్టు సర్కార్లు మనకు రేట్లు కడుతున్నాయి. పోదాం, అమ్ముడు పోదాం. సారా గాస్టోడు క్రికెట్ టీంని కొనుక్కున్నా సరే మనం మాత్రం సంకలు గుద్దుకుంటే సాటి మనుషుల్ని చంపుకుందాం. ఆటని ఓటుగా మార్చుకుందాం అనుకున్నారా? అభిమానాన్ని అంచనా వేయకుండా ఆయువుని తీసిన పాపం అక్కడి సర్కార్ది కాదా? సెంట్రల్ కి కర్ణాటక స్టేట్ కి మధ్యలో డర్టీ మ్యాక్స్ ఎట్లుందో చూద్దాం. ఆట ఈజ్ నెవర్ ఈక్వల్ టు ఓటు. ఇది ప్రతి ఒక్క పొలిటీషియన్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. సెంట్రల్ చావులు ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టేట్ చావులు. చావులంటేనే అది ఒక్క ప్రాణమైనా 100 ప్రాణాలైనా ఒకటే. ఆడ ఎక్కువ చచ్చిపోయారు, మా దగ్గరనే తక్కువ చచ్చిపోయినరు, అట్లాంటివి ఏమి ఉండవు. లైఫ్కి కొంచెం వాల్యూని కట్టుండ్రి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయి చనిపోయినా, ఇక్కడ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయి చనిపోయినా సావు సావే, తప్పు తప్పే. 11 players are not equal to 11 deaths. ప్లేయర్స్కి ఒక ఆట ఆడాలి అనే కమిట్మెంట్తో పాటు నైతిక బాధ్యతలు కూడా ఉండాలి కొంచెం. అరే బయట లొల్లి అవుతుందని తెలిసి ఈడ సన్మానం జరగాల్సిందేనా? అరే ఫస్ట్ ఆ లొల్లి ఏందో చూడండి, ఒక అర్ధగంట ఆపుదాం, ఏమవుతుంది ఇప్పుడు, తర్వాత సన్మానం చేసుకోవచ్చు. జనాలు మనం చూసేటందుకు వచ్చిండ్రు, మేం గెలిస్తే మా గెలుపుని వాళ్ళు సంబరంగా మార్చుకుంటున్నారు అనే ఏదన్నా కొంచెం సెన్స్ ఉందా? పోనీ సరే, తర్వాత అయినా తెలిసి ఉంటుంది కదా, బయట పెద్ద లొల్లి అయిందని ముందు తెలిసింది, చచ్చిపోయినరు అన్న విషయం తర్వాత తెలిసినప్పుడు ఒక పోస్ట్ పెట్టి ఊకుంటారే తప్పితే, అరే మరి నా గెలుపుని వాళ్ళు సంతోషంగా గెలిచినట్టుగా ఫీల్ అయ్యి అంతగానం సెలబ్రేషన్స్కి నా దగ్గరకు వస్తున్నారు, మరి వాళ్ళు చచ్చిపోయినప్పుడు నేను కూడా పోతా వాళ్ళని చూస్తా అని చూసి వచ్చిండ్రా? వెంటనే లండన్కి ప్లాన్ చేసుకున్నారు కదా. ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది తెలుసా, వీళ్ళ దృష్టిలో 11 lives ఆర్ ఫార్ 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 లెస్ దెన్ మనీ, బెట్టింగ్, ఫేమ్ అండ్ పాలిటిక్స్. ఇదంతా జరిగిన తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది. ఇంకా కావాలంటే ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెడతారంట, మొత్తం ఫ్యాన్స్ అందరినీ పైసలు ఏమంటారు అంటే, మీకోసం కొట్టుకు సచ్చే ఫ్యాన్స్ మీకు ముష్టోల్లా కనబడుతున్నారా? 1000 కోట్ల ఆట వీళ్ళు ఆడుతుంటే పిల్లలు అడిగిరు కదా అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు 12 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల్ని పట్టుకొని తల్లి తండ్రి అంత రెస్సల పోయి జీవితాలను ఆగం చేసుకునుడు ఏంది నాకు అర్థం కాదు. పిల్లలకు చెప్పుకోరా, అరే నీ అభిమానం అనేది నీ లైఫ్కి ఈక్వల్ కాదురా, నువ్వు బాగుపడేది ఎట్లా అనేది నేర్చుకోరా అనేది చెప్పుకోవచ్చు కదా. పిల్లల్ని వేసుకొని పోయి పిల్లల ప్రాణాల మీదకి తెచ్చుకొని ఏం సాధించిండ్రు ఇప్పుడు? మన సంతోషాన్న చూసిండ్రా? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. ఇక దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం నుంచి బ్యాక్ క్లాష్ వచ్చేసరికి ఇప్పుడు మేల్కొని ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతుందో దానిపైన ఒక కేసు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పైన ఒక కేసు, ఆర్సీబీ మార్కెటింగ్ మేనేజర్ని అరెస్ట్ చేసిండ్రు, తర్వాత ఒక 5 మంది సీనియర్ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు. జేబీ ప్రిస్లీ అనే ఒక బ్రిటిష్ రైటర్ ఏమన్నాడు తెలుసా, సమాజంలో రోజు జరిగే తప్పుల నుంచేలి పాఠాలు నేర్చుకోకపోతే రక్తపు మడుగులల్లా చితి మంటలల్లా నేర్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. కానీ అప్పుడు నేర్చుకొని ఎవరిని ఉద్ధరిస్తాము, ఏం ప్రయోజనం? అప్పుడు నేర్చుకున్న ప్రయోజనం ఉండదు.